వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. తిరుమల దేవస్థానానికి దర్శనం కోసం కారులో వెళ్తున్న భక్తులకు అలిపిరి చెక్ పోస్ట్ వద్ద కార్లను మనుషుల్ని సరిగ్గా చెక్ చేయడం లేదని, ప్రైవేట్ ట్రావెల్స్ కార్లను డ్రైవర్లను సరిగ్గా చెక్ చేయడం లేదని, దీనివల్ల గుట్కా ప్యాకెట్లు, బ్రాందీ బాటిల్స్ కొండపైకి వెళ్లడానికి అవకాశం ఉందని 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు మీడియాతో అన్నారు. గత ప్రభుత్వంలో మీడియా ద్వారా ఇలాంటి సంఘటనలు జరిగినవని తెలిపారు. అందుచేతనే ఈ ప్రభుత్వానికి ఈ మీడియా ద్వారా మెసేజ్ ఇవ్వడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇంకా ఎక్కువ శాతం పెంచి తనిఖీలు నిర్వహించవాలన్నారు. తిరుమలను కాపాడుకుని బాధ్యత ప్రభుత్వం మీద ఆధారపడి ఉందని, భక్తులు రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా వస్తున్నందుకు వారికి రక్షణ కలగచేసే బాధ్యత ప్రభుత్వం మీద ఆధారపడి ఉందని మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు తెలిపారు. నా పేరు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు. నేను ఆంధ్ర రాష్ట్ర 93 బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. ఈరోజు తిరుమలకి దర్శనానికని రావడం జరిగింది. కింద నుంచి అలిపిరి గేటు వద్ద దగ్గర అసలు మనకు ఆంధ్రప్రదేశే కాదు, ఇండియాకే మంచి మనం తిరుమల చాలా గొప్పదని చెప్పుకుంటాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఫండింగ్ వస్తుందంటే కూడా తిరుమల నుంచే. అలాంటి దేవస్థానానికి సెక్యూరిటీ అంటే నేను వచ్చాను కాబట్టి పర్సనల్గా నేను నా కారే చెక్ చేశారు కానీ సరిగ్గా చెక్ చేయాల. అంటే ఇవాళ చెక్కింగ్ అంటే ఏంటి, టైర్లు కింద అలిపిరి గేట్ దగ్గర అంటే అన్నీ చెక్ చేయాలి. అంటే అది పోలీసు వాడి తప్పని నేను అంటలేదు. వాళ్ళకి పేషెన్సీ లేకపోవచ్చు, స్టాఫ్ను పెంచాలి. లేదంటే కొత్త టెక్నాలజీతో కారుకి మొత్తం స్కాన్ అయ్యేటట్టు ఒక టెక్నాలజీ తెస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఏమి చెక్ చేయలేదంటే కొంత చెక్ చేశారు, జేబులు చెక్ చేయలేదు డ్రైవర్లు. అంటే తెలిసి తెలియక పంపించేస్తారు. కాదండి, డైరెక్ట్ జనరల్ లైనే అన్ని చెక్ చేశారు కానీ సరిగ్గా చెక్ చేయలేదు. అంటే ప్రభుత్వం మారింది. మరి పూర్వ ప్రభుత్వంలో కూడా ఇలాగే ఉండేది. గత ప్రభుత్వంలో ఉన్న స్టాఫే పనిచేస్తున్నారో ఇప్పుడు మరి కొత్త ప్రభుత్వం స్టాఫ్ పనిచేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఈవేళ ఎంత స్ట్రిక్ట్గా ఉండాలండి. ఇవాళ ఇక్కడ ఈ జేబుల్లో బ్రాందీ కాయలు తేవచ్చు, లేదంటే గుట్కా ప్యాకెట్లు తేవచ్చు. అంటే అది చాలా సింపుల్గా ఉంటుంది బయట. కానీ ఈవేళ ఇక్కడ పవిత్రం గాజు బాటిల్స్ తప్ప ప్లాస్టిక్ బాటిల్స్ తెప్పించట్లేదు. మరి దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇవాళ నేను నన్నే చెక్ చేయలేదు అనుకోండి, నేను గుట్కా ప్యాకెట్ తీసుకురావచ్చు కదా పైకి. అంటే గత ప్రభుత్వంలో ఇలాంటి ఇన్సిడెంట్లు అంటే మీ ద్వారాగా మేము తెలుసుకున్నాం. ఇక్కడ బ్రాందీ వచ్చేదని ఇలాగ చాలా చాలా జరిగినాయి అని చెప్పి మీ ద్వారాగా మాకు తెలుసు. అలాంటిది ఇప్పుడు నేను ప్రత్యేకంగా నా పర్సనల్గా నేను వచ్చాను కాబట్టి ఇవాళ మీకు తెలియపరచడం నా బాధ్యత. ఒక పౌరుడిగా, ఒక భారతదేశంలో పుట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన పౌరుడిగా ఇది 10 మందికి తెలియాలని చెప్పి నేను మీ మీడియా ముందుకు వచ్చాను తప్ప నా గొప్ప కోసం అయితే మాత్రం కాదని చెప్పి అందరికీ తెలియజేస్తూ, ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సీఎం అయ్యారు, ఆయనకి దృష్టిలోకి వెళ్ళాలి, అలాగే హోమ్ మినిస్టర్ గారి దృష్టిలోకి వెళ్ళాలి, అదే దేవాదాయ శాఖ మంత్రి దృష్టిలోకి వెళ్తే కానీ ఇది జరగదు తప్ప. ఎందుకంటే అలిపిరి ఎంట్రన్స్ గేట్ అనేది చాలా కీలకమైంది. అంటే ఫ్లైట్లో వస్తే మనకి మెయిన్ గేట్లో ఎంత వస్తుంది, అలాంటిది అలిపిరి గేట్ అలాంటిదని మేము భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.